తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐజీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నల్లి గారు, ఎండోక్రైనాలజిస్ట్. అసలు ఎండోక్రైనాలజిస్ట్ ఏమేం చేస్తారో మీకు తెలుసా? ఎండోక్రైనాలజీలో అంటే అసలు ఏ పరిధిలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఏంటి అనేది అసలు ఎవరికి అవగాహన లేదనమాట. రోజు మనకి తెలిసిన డిసీజెసే, కానీ ఈ ఎండోక్రైనాలజిస్ట్ అవి డీల్ చేస్తారు డాక్టర్ అని తెలీదు. సో అవగాహన కల్పించే ప్రయత్నం అండ్ కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తాము. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. సో చాలామందికి అవేర్నెస్ లేదు అని చెప్పాను, కానీ నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ నాకు కూడా కొన్ని అవి చూడగానే ఓకే ఏంటనేది నేను కూడా కొంచెం గూగుల్ సర్చ్ చేశాను. సో అందరికీ అర్థమయ్యేలాగా వాట్ ఈస్ ఎండోక్రైనాలజిస్ట్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్. చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెట్టావు ఝాన్సీ. ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్కి సంబంధించిన స్పెషాలిటీ. ఏ హార్మోన్లో తేడా వచ్చినా దాన్ని సరిచేసే బాధ్యత మా విభాగంలో ఉంటుంది. దాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఆ వైద్య శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్ అంటారనమాట. ఓకే. ముఖ్యంగా హార్మోన్ సమస్యలు అంటే చాలా కామన్గా చూసే మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్, స్థూలకాయం, ఒబేసిటీ అంటే ఏదో మంచి ఇంటి నుంచి వచ్చారు కాబట్టి చక్కగా ఉన్నారు, లావుగా ఉన్నారు అనుకోవడం కాదు. ఒబేసిటీ అనేది జబ్బు, అది ఒక ఎండోక్రైనాలజిస్ట్ పరిధిలోకి వస్తుంది. మళ్ళీ థైరాయిడ్ సమస్యలు రోజు రోజుకి ఎక్కువగా అవుతుంది. థైరాయిడ్ సమస్యలు చూస్తున్నాం కామన్గా. మనకి నెలసరి సరిగా రావటం లేదు అని కూడా అంటారు కొంతమంది. దానివల్ల పీసీఓఎస్ ఉంది అంటారు. ఆ పీసీఓఎస్ చూసే ఆ పరిధి కూడా మా దాని కిందనే వస్తుంది. ఎండోక్రైనాలజీ విభాగంలోనే చూస్తాం. పీసీఓఎస్ ఇస్ అ హార్మోన్ డిస్టర్బెన్స్. ఇంకా తదితర చాలా హార్మోన్ సమస్యలు ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్ అంటాం. పిట్యూటరీ గ్రంథి అంటే మెదడులో ఉండే ఒక చిన్న గ్రంథి అన్ని అవయవాల్ని, అన్ని ఎండోక్రైన్ ఆర్గన్స్ని ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇలా చాలా మటుకు ఎండోక్రైన్ ఆర్గన్స్ అంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే అవయవాలు మన శరీరం అంతా ఉన్నాయి. సో ఇవి మనం ప్రతిరోజు చక్కగా మన రోజువారీ జీవితాన్ని చక్కగా నడుపుకునేటట్టుగా చేస్తాయి. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు డయాబెటీస్ కూడా ఎండోక్రైనాలజీ పరిధిలోకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. డయాబెటీస్ వచ్చేది ఇన్సులిన్ ఒక లెవెల్ కన్నా తక్కువ అయినప్పుడు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన్నో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు, బీటా కణాలు అంటాం. అది మన క్లోమల్లో అంటే ప్యాంక్రియాస్ లో ఉంటాయి. సో క్లోమల్లో ఉండే బీటా కణాలు 90% వరకు నశిస్తే సాధారణంగా వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. అదే ఒకేసారి మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఇది పాడు చేసేసి మొత్తంగా బీటా కణాలన్నింటినీ డిస్ట్రాయ్ చేసేస్తే వచ్చేది టైప్ 1 డయాబెటీస్. గర్భం దాల్చిన ఆడవారు వాళ్ళకు వచ్చే రిస్క్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఇలా వివిధ రకాలుగా డయాబెటీస్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి బీటా కణాల నుంచి తక్కువైపోవడం వల్ల లేకపోతే లేకపోవడం వల్ల వచ్చేది ప్రాబ్లం. హార్మోన్ సమస్య కాబట్టి చూడవలసింది ఎండోక్రైనాలజిస్టే. ఓకే. ఓకే. సో ఒబెసిటీ గురించి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు లావుగా ఉండడం వల్ల షుగర్ వస్తుందా? షుగర్ని కంట్రోల్ చేసుకోలేక లావ్ అయిపోతారా? ఏంటది? రెండు విధాలుగాను కరెక్ట్గానే ఉంది. కానీ చాలా మటుకు స్థూలకాయం, ఊబకాయం అంటాం, ఒబేసిటీ అంటాం కదా. ఈ ఒబేసిటీ అంటే ఏమిటంటే మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థం అది ఒక లెవెల్ని మించి ఉన్నప్పుడు దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు మన బాడీలో చాలా అవయవాల మీద నెగటివ్ ప్రభావం చూపిస్తాయి. ఆ నెగటివ్ ప్రభావంలో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేయటం. అంటే మన టిష్యూస్, మన మజిల్స్ కానివ్వు, మన లివర్ కానివ్వు, ఇలా అన్ని టిష్యూస్ ఎక్కడైతే మనకి గ్లూకోజ్ ఉపయోగపడాలో, బాగా వెళ్ళాలో, ఆ గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం ఉంటుంది. ఆ ఇన్సులిన్ని పనిచేయనీయకుండా ఒక పెద్ద గోడ కట్టాయి అన్నమాట. ఆ గోడ కట్టే హార్మోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అధికంగా ఉండే కొవ్వు వల్ల. సో ఉబకాయ ఉన్న వాళ్ళకి అధికంగా ఉన్న కొవ్వు నుంచి వచ్చే ఇలాంటి నెగటివ్ హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో బీటా కణాల మీద ఒత్తిడి వస్తుంది. సో ఇంకా ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయమని కొన్నాళ్ళ వరకు చేస్తాయి. ఆ తర్వాత మా వల్ల కాదు అని వదిలేస్తాయి. అప్పుడే వచ్చేదే టైప్ 2 డయాబెటీస్. కామన్ గా మనం పెద్దవాళ్లలోనూ లావు ఉన్న వాళ్ళల్లోనూ చూసే డయాబెటీస్ ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో
స్థూలకాయం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఇకపోతే నీ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వస్తుంది అంటే షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఆ గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది, అవయవాలకు అందటం లేదు. సో అవయవాలు ఆకలితోనే ఉంటాయి. అవయవాలు ఆకలితో ఉన్నప్పుడు హంగర్ సిగ్నల్స్ విపరీతంగా వెళ్తూ ఉంటాయి. సో ఆకలి విపరీతంగా వేయడం, దానివల్ల ఎక్కువ తినటం, ఎక్కువ తిన్నా కూడా అది వంట పట్టకపోవడం, దానివల్ల వెయిట్ లాస్ అయిపోవడం ఉంటుంది. ఒక నెగిటివ్ గా బ్యాడ్ విధంగా వెయిట్ లాస్ అవుతారనమాట, మంచి విధంగా కాదు. సో అలా జరుగుతుంది. కానీ అలా డయాబెటీస్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల లావు పెరగటం అనేది సాధారణంగా చూడం. ఓకే ఓకే. మరి ఏం చేయాల్సి ఉంటుంది మరి? ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్స్లో చూసేది వాళ్ళు తిన్న ఆహారం వంట పట్టట్లేదు. వంట పట్టాలి లేదా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ విషయం, మనకి ఆహారంలో కదా ఇబ్బంది ఉంది. సో తీసుకునే ఆహారం సింపుల్ కార్బోహైడ్రేట్స్, తీపి పదార్థాలు లేకుండా, చక్కెర ఒకటే కాదు, తీపి పదార్థాలు లేకుండా మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాం, అలాంటివి తీసుకోవాలి ఫస్ట్ విషయం. రెండో విషయం, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనే తత్వం ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ అనేది మన భారతదేశంలో తీసుకునే అన్ని రకాలైన ఆహారాల్లోనూ, అన్ని ప్రాంతాల్లో తీసుకునే ఆహారాల్లోనూ కొంచెం తక్కువగా ఉండేది ప్రోటీన్ శాతం. ఈ ప్రోటీన్ శాతం అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటే దానివల్ల కూడా మనకి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. షుగర్ కంటెంట్ని మనం రక్తంలో కంట్రోల్ చేయాలంటే ఎంత మెల్లిగా రక్తంలోకి వెళ్తోందో షుగర్ చూసుకుంటాం, ఎంత చక్కగా ఆ వెళ్ళిన రక్తంలో వెళ్ళిన గ్లూకోజ్ బాడీకి అందుతోందో, అవయవాలకు అందుతోందో అనేది చూసుకుంటాం. ఇది అందాలంటే మళ్ళీ రెండు విధాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, తిన్న తర్వాత మనకి ఇంక్రీజ్ అయ్యే గ్లూకోజ్ ఉంటుంది కదా, ఈ గ్లూకోజ్ చాలా మటుకు మన మసిల్స్కి చేరుతుంది. మసిల్స్కి చేరాలి అంటే ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ లేకుండా మసిల్స్ తీసుకోలేవు. ఆ బ్రిడ్జ్ ఏమో డయాబెటీస్లో పోయింది. సో ఇన్సులిన్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి? మసిల్స్ యాక్టివిటీ పెంచాలి. యాక్టివ్గా ఉన్న మసిల్ అంటే కొద్దిపాటి తిన్న తర్వాత వాకింగ్ చేయటము, ఇవన్నీ చేస్తే మసిల్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్గా ఉన్న మసిల్ చక్కగా గ్లూకోజ్ని తీసుకుంటుంది లోపలికి. సో రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోయి అవయవాల్ని నష్టపరచకుండా చక్కగా గ్లూకోజ్ మసిల్స్ కంది మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. మూడో విషయం, మందులు ఎందుకు ఉన్నాయి? గ్లూకోజ్ శాతం రక్తంలో తగ్గించడం కోసం ఉన్నాయి. సో ఆ మందుల్ని సరిగ్గా ఉపయోగించుకుని ఆహార నియమాలు పాటించుకుంటూ వ్యాయామం చేస్తూ ఉంటే గ్లూకోజ్ కంట్రోల్ చక్కగా అవుతుంది. ఓకే. దానివల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంకో ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంతేనా? డెఫినెట్గా. ఉండవలసిన శాతం కన్నా గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ ఉంటే అది వెళ్ళకూడని అవయవాలకి వెళ్ళకూడని శాతంలో వెళ్ళి అవకూడని ప్రక్రియలతో, అంటే మెటబాలిక్ ప్రాసెసెస్తో అది ప్రాసెస్ అవుతుంది. దాంతో టిష్యూస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా మారిపోతాయి. అడ్వాన్స్డ్ గ్లైకోసిలేషన్ ఎండ్ ప్రోడక్ట్, ఏజెస్ అంటాం, ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి ఫామ్ అయితే మన టిష్యూస్ని డ్యామేజ్ చేయడం మొదలవుతాయి. ముఖ్యంగా మన నరాల్ని, కంట్లో రెటీనాని, గుండె దగ్గర ఉండే బ్లడ్ వెజల్స్ని, కిడ్నీని, వీటిలన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ ఏ ఒక్క అంగాన్ని, ఏ ఒక్క టిష్యూని కూడా విడిచిపెట్టదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండటం, ప్రివెంట్ చేసుకోవడం, దాని కాంప్లికేషన్స్ చాలా అవసరం. మనం ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్లో మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, అంటే అన్యూజువల్ వెయిట్ లాస్ అంటూ ఉంటారు కదా. మరి మీ మజిల్ అనేది గ్రో చేసుకోవాలి అన్న ఫుడ్ వర్క్ చేస్తుందా? దానికి ఎక్సర్సైజా ఏంటి, ఏం వర్క్ అవుతాయి? మళ్ళీ అన్ని ముఖ్యమైన క్వశ్చన్సే అడుగుతున్నావు ఝాన్సీ. అందరూ చూస్తున్నారు అనుకుంటాను, తెలుసుకుంటున్నారు అనుకుంటాను. నువ్వు అడిగిన క్వశ్చన్కి రెండు పార్ట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ విషయం, మసిల్ లాస్ అనేది కంట్రోల్ లేని డయాబెటీస్లో చాలా మటుకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది, అవయవాలకి దొరకటం లేదు. అవయవాలు సర్వైవ్ అవ్వాలంటే వాటికి ఎక్కడి నుంచో గ్లూకోజ్ అందాలి. సో బయట చేంబర్ అంతా రక్తం చేంబరు, లోపల చేంబర్ అవయవాల చేంబర్ అనుకున్నాం అనుకో, లోపల నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని మసిల్ని విరగొట్టుకుని గ్లూకోనియోజెనిసిస్ అంటే కొత్తగా తయారైన గ్లూకోజ్ మన మసిల్ని బ్రేక్ చేసి మన బాడీ తయారు చేస్తుంది. అలాంటి గ్లూకోజ్ మాత్రమే అవయవాలకు అందుబాటులో ఉంటుంది. సో మనకి అవయవాల్ని బతికొంచడం కోసం
మన మసిల్ మొత్తం త్యాగం చేసేస్తోంది. సో మసిల్ లాస్ అయిపోతుంది. ఓకే. సో మసిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్. ఎందుకంటే మన మెటబాలిజం మొత్తం అంతా అంటే జీవన ప్రక్రియలన్నీ కూడా నియంత్రించుకుని చక్కగా ఉండాలి అంటే మసిల్ స్ట్రెంగ్త్ ఉండటం చాలా అవసరం. మసిల్ కంటెంట్, మసిల్ మాస్ అంటాం, అది కూడా ఉండడం చాలా అవసరం. అండ్ మసిల్ పనికిడి, అది కూడా పని చేయటం కూడా చాలా అవసరం అన్నమాట. ఈ మూడు కూడా మసిల్ కి బేసిక్ అవసరాలు. సో వాటిని ఎలా మెయింటైన్ చేస్తాం? మసిల్ అంటే ముఖ్యంగా ప్రోటీన్. సో రా మెటీరియల్ లేకుండా ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుంది? సో మసిల్ ని బిల్డ్ చేయాలంటే మనం ఆహారంలో సరిపోయినంత క్వాంటిటీ ప్రోటీన్ ని తీసుకోవాలి. సుమారుగా 1 గ్రామ్ పర్ ఐడియల్ కేజీ బాడీ వెయిట్ అంటాం. ఓకే, 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. సాధారణంగా ఇటు అటు తగ్గడము పెరగటము రిక్వైర్మెంట్స్ అనేవి ఇండివిజువల్ ప్రకారంగా మారుతూ ఉంటాయి. అండ్ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళ మటుకు ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఓకే. సో ప్రోటీన్ కంటెంట్ మన ఆహారంలో ఉండటం అవసరం. ఈ ప్రోటీన్ అనేది యానిమల్ సోర్సెస్ నుంచి, మళ్ళీ ప్లాంట్ సోర్సెస్ నుంచి, రెండిటి నుంచి ఉండాలి. కేవలం నేను ఒకటే తింటాను, నేను మాంసమే తింటాను, నేను గుడ్డే తింటాను, నేను పప్పు మాత్రమే తింటాను అన్నప్పుడు మనకు చిన్న లోపాలు వస్తాయి. సో 2 సోర్సెస్ నుంచి తీసుకోవాలి, యానిమల్ సోర్సెస్, ప్లాంట్ సోర్సెస్. అది రా మెటీరియల్. ఇప్పుడు ప్రోటీన్ మన దగ్గరికి చేరింది. ఆ ప్రోటీన్ కి ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఎలా వస్తుంది? ఆ అడ్రస్ ఇచ్చేది వ్యాయామం, మెయిన్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. ఎప్పుడైతే మనం మసిల్ ని లోడ్ చేస్తామో అప్పుడే మసిల్ ఫైబర్ గ్రో అవుతుంది. సరిగ్గా ఒక పర్టికులర్ ప్రాసెస్తో రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినట్టయితే మన తీసుకున్న ప్రోటీన్కి ఒక అడ్రస్ దొరుకుతుంది, ఆ మసిల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఇలా మనం మసిల్ లాస్ని ప్రివెంట్ చేయొచ్చు. స్ట్రాంగ్గా తయారైన మసిల్ మన గ్లూకోజ్ కంట్రోల్ని కూడా మళ్ళీ మచ్ బెటర్ కండిషన్లో ఉంచుతుంది. ఓకే మ్యామ్, అంటే నెగిటివ్గా కాదు కానీ చాలా అర్థమయ్యేలాగా చాలామంది డాక్టర్స్ చెప్పనట్టుగా ఈరోజు మీరు చెప్పారనమాట. అంటే బేసిక్గా ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యే అసలు ఫుడ్ తీసుకోవాలి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, దాన్ని మజిల్ ఫుడ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దానివల్ల ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంబ్యాలెన్సెస్ లేదా హార్మోనల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే థైరాయిడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు క్రిస్ప్గా లేడీస్లో కానీ వీడియోలో దాన్ని డీల్ చేసుకోవడం ఎలాగా? ఇప్పుడు డయాబెటిక్ని ఎలాగైతే మీరు ఎంత చక్కగా చెప్పారు, థైరాయిడ్ డీలింగ్ ఎలా? థైరాయిడ్ అంటే మన కళ్ళు ముక్కు నోరు ఉన్నట్టుగానే అది కూడా ఒక అవయవం మన మెడలో ఉంటుంది. బటర్ఫ్లై షేప్, సీతాకొక చిలుక ఆకారంలో ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్ ప్రతి ఒక్క సెల్ని అది ఎంతవరకు మన బాడీ అవసరాలకి పనిచేయాలో అంత పనిచేయిస్తుంది. అంటే మన బాడీ ఫంక్షన్స్ని మాడ్యులేట్ చేస్తుంది. ఆ అవయవం అంటే థైరాయిడ్ గ్రంథికి తక్కువగా పనిచేస్తే హైపోథైరాయిడిజం అంటాం. అదే అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ రక్తంలో తయారయ్యి వచ్చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దీనివల్ల వచ్చే సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. హైపోథైరాయిడిజం వచ్చింది అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ పడుతుంది. సో తక్కువ పడింది కాబట్టి బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ ఇస్తామన్నమాట. మనం అదే హైపర్ థైరాయిడిజం వచ్చింది అంటే మన అవసరానికన్నా ఎక్కువ మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. సో దానివల్ల వచ్చింది హైపర్ థైరాయిడిజం. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని ఆపాలి. యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేవి ఒక మెథడ్ ఆఫ్ స్టాపింగ్. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి రేడియో యాక్టివ్ అయోడిన్ కూడా ఇస్తాం. కొన్నిసార్లు ఒక పెద్ద గడ్డలాగా తయారై హైపర్ థైరాయిడిజం వచ్చిందనుకో, ఆ గడ్డని కూడా రిమూవ్ చేసేస్తే హైపర్ థైరాయిడిజం తగ్గుతుంది. సో హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్లో హైపో అంటే తక్కువ అవ్వడం, హార్మోన్ తక్కువైంది కాబట్టి హార్మోన్ ఇస్తాం. హైపర్ అంటే ఎక్కువైంది కాబట్టి మనం హార్మోన్ని బ్లాక్ చేసే మందులు కానీ సర్జరీ కానీ రేడియో యాక్టివ్ అయోడిన్ కానీ ఇస్తాం. ఓకే. మ్యామ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒబెసిటీని, షుగర్, డయాబెటిక్ని ఎలా డీల్ చేయాలి, ప్రోటీన్ ఫుడ్ అంతా మాట్లాడాము. ఒబెసిటీ ఉన్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే తక్కువ టైం ఎక్సర్సైజ్ ఫుడ్ చేసి క్విట్ చేసేయడము, మళ్ళీ ఎక్కువ జంక్ తీసుకోవడం, లేకపోతే డిప్రెస్ అవ్వడము. దీన్ని ఎలా డీల్ చేయాలంటారు? చాలా ప్రశ్నలు ఒకే ఒక చిన్న ప్రశ్నలో అడిగేసావు ఝాన్సీ. మనం స్థూలకాయం గురించి, ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే, ఒబేసిటీ అనేది ఒక ఎండోక్రైన్ సమస్య. అండ్ దెన్ ఎవల్యూషన్ పరంగా చూసుకుంటే కొవ్వు లోపలికి రావటం చాలా సులభంగా ఉంటుంది కానీ బయటికి పోవడం చాలా కష్టం. మనం ఇది రోజువారీగా క్లినిక్లోను, ఇంట్లోనూ, బయట అందరూ చెప్పేది వింటూనే ఉంటాం. సో ఇది తగ్గాలంటే బాడీకి కంటిన్యూస్గా సిగ్నల్ వెళ్ళాలి.
ఇది నేను కావాలని చేస్తున్నాను, నీకు వచ్చిన స్ట్రెస్ కాదు అనేది బాడీకి తెలియాలి. ఓకే. సో అప్పుడే ఆ బరువుని బాడీ వదలటం మొదలు పెడుతుంది. సో కన్సిస్టెన్సీ అంటాం, అంటే కంటిన్యూస్ గా మనం చేసే ఎఫర్ట్ ని కంటిన్యూ చేయాలి. ఆ ఎఫర్ట్లు ఏంటి? మొదట చేయవలసింది మన ఆహారంలో మార్పులు. బాడీకి సపోజ్ 1500 క్యాలరీస్ అవసరం అనుకుంటే మనం ప్రతిరోజు 2000 క్యాలరీస్ ఇస్తే ఎక్కడి నుంచి తగ్గుతుంది? తగ్గదు. సో మనం హైపో క్యాలరిక్ డైట్స్ అంటే బ్యాలెన్స్డ్గా ఉన్న డైటే కానీ తక్కువ ఎనర్జీని ఇచ్చేటట్టుగా ఉంటే కన్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా దాన్ని కొన్ని వారాల పాటుగా అలా చేస్తే అప్పుడు మనకి వెయిట్ తగ్గడం అనేది మొదలవుతుంది. బాడీకి అర్థమవుతుంది ఇది ఒక స్ట్రెస్ కాదు, నేను బరువు తగ్గాలి అనే మెసేజ్ బాడీ సిస్టమ్స్కి వెళ్తాయి, అప్పుడు మొదలవుతుంది. సో మనం ఏంటి, ఒక రోజు 2 రోజులు చేస్తాం కానీ ఆ వెయిట్ పెరగడానికి మాత్రం ఏళ్ల తరబడి కృషి లేకుండానే వచ్చేసింది. కానీ ఏళ్ల తరబడి చేసిన దాని వల్లే వచ్చింది. సో ఇప్పుడు మనం కొన్ని వారాలైనా కష్టపడాలి. సో ఆ కష్టపడడం అనేది ఆహార పరంగా కష్టపడాలి. రెండోది వ్యాయామం ఎందుకు ఇంపార్టెంట్ అంటే వ్యాయామం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా మటుకు జరగదు. చాలా మంది అపోహ పడుతూ ఉంటారు, మేము ఇంత ఎక్సర్సైజ్ చేసామండి 1 గ్రామ్ కూడా తగ్గలేదు అని. వ్యాయామం చేసేది మన కార్డియో మెటబాలిక్ ఫిట్నెస్ కోసం. అంటే మన బరువు తగ్గిన తర్వాత కూడా మన హార్ట్కి తెలియాలి కదా ఎంత పంప్ చేయాలి, ఏం చేయాలి, మన మెటబాలిజం ఎలా పనిచేయాలి, జీవన ప్రక్రియలన్నీ చక్కగా జరగాలి అంటే ఇవన్నీ చాలా ముఖ్యమైనది. కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ అంటాం, కార్డియో మెటబాలిక్ ఫిట్నెస్ అంటాం. వీటిలన్నిటికీ అవసరమైంది ఎక్సర్సైజ్, ఏరోబిక్ యాక్టివిటీ. కనీసం వారంలో 5 రోజులైనా సరే చేయాలి. 150 నిమిషాల వరకు మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ అంటాం. సాధారణ భాషలో సింపుల్గా చెప్పుకోవాలి అంటే కాస్త యాక్టివిటీ చేసేటప్పుడు మనకి కొంచెం శ్వాస కొంచెం గట్టిగా తీసుకునేటట్టుగా ఉండాలి, కొంచెం బ్రెత్లెస్నెస్ రావాలి. అప్పుడు మనకి మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ వరకు వెళ్తున్నట్టు. మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా మాట్లాడుకోగలగాలి. కానీ మనం ఒక పాట పాడాలి, ఒక ట్యూన్ పట్టుకోవాలి అంటే పట్టుకోలేకపోతారనమాట. అంత రేట్లో మన బ్రీదింగ్ రేట్ ఉండాలి. ఓకే, అది మార్పు. మనం సాధారణంగా పునరాగం తీసుకుని చూస్తే మనకి తీయగలుగుతున్నాం అంటే మనం ఇంకా మాట్లాడగలుగుతున్నాం కానీ రాగం తీయలేకపోతున్నాం అంటే మోడరేట్ ఇంటెన్సిటీ. ఓకే, మాట్లాడగలుగుతున్నాం కానీ రాగం తీయలేకపోతున్నాం అంటే మోడరేట్ ఇంటెన్సిటీ. అర్థమైందా? సో ఈ ఇంటెన్సిటీతో 5 రోజులు అంటే కనీసం అరగంట అయినా మనం చెయ్యాలి అనేది మనకి నిర్ధారించి చెప్పారనమాట గైడ్లైన్స్లో. సో ఇంతపాటి మనం చేసుకోవటం వారంలో వ్యాయామం అవసరం ఫర్ ఫిట్నెస్. వెయిట్ తగ్గదు కానీ ఆ ఫిట్నెస్ రాందే మన గుండెను మనం ఎలా కాపాడుకుంటాం, ఈ స్థూలకాయం తగ్గినా కూడా మనం డయాబెటీస్ రాకుండా ఎలా ఆపుకుంటాం. సో ఇది చేయవలసిన పరిస్థితి. వ్యాయామం, ఆహారం, వ్యాయామం. వెయిట్ లాస్ అయిన తర్వాత మన హ్యూమన్ బాడీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అదే పని చేయటానికి ఇది వరకు 1500 క్యాలరీస్ రోజు మొత్తంలో స్పెండ్ చేసుకుంటే బాడీ ఇప్పుడు చాలా తెలివిగా బాడీ చాలా మటుకు తగ్గించేసి ఉదాహరణకి 1000 క్యాలరీసే స్పెండ్ చేసుకుందాం అనుకుందాం. మనమేమో డైట్ చేసి అన్నీ చేసి 1200 క్యాలరీలే ఇస్తున్నాం. కానీ బరువు తగ్గాక బాడీ ఏం చేస్తోంది, తెలివిగా అదే ప్రక్రియల కోసం 1000 క్యాలరీలకు స్పెండ్ చేస్తోంది. సో బాడీ హ్యాస్ బికమ్ ఎకనామికల్ అంటాం. ఓకే, సో కొంచెం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చాయమ్మా, కొంచెం అలాగే నడుపుకో అనింది బాడీ. సో బాడీ నడుపుకుంటోంది. సో దాంతో మనం చేసే డైట్ అలాగే ఉంటే మనం ఇప్పుడు 200 క్యాలరీస్ అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఏమవుతుంది, ఆఫ్టర్ సర్టెన్ వెయిట్ లాస్, కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత మనం ఎక్సర్సైజ్ ఇవన్నీ వీటి మోతాదు పెంచకపోతే వెయిట్ రీగెయిన్ అవ్వటం మొదలవుతూ ఉంటుంది. సో అది డీమోటివేషన్కి కారణం. నువ్వు అడిగావు కదా, వాళ్ళు ఆపేస్తారు, జంక్ ఫుడ్ తీసేసుకుంటారు, నిరుత్సాహపడిపోతారు, డిప్రెషన్కి వెళ్తారు. ఇంత కష్టపడి బరువు తగ్గించుకుంటే వెనక్కి వస్తోంది అని నిరుత్సాహపడతారు. కానీ వెనక్కి రావడం అనేది బాడీ ప్రక్రియలో నార్మల్ విధానం. ఎంత వెనక్కి రానిస్తున్నావు, ఎలా రానిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఒక ముఖ్యమైనది. ఇవన్నీ ఒక పక్కన ఉండగా ఇన్ని ఏళ్ల తర్వాత మనకి ఒబేసిటీ కోసం మందులు వచ్చాయి, చక్కగా పనిచేసే మందులు వచ్చాయి, సులువుగా తీసుకోగలిగే మందులు వచ్చాయి. మరీ అంత ఖరీదుగా కూడా లాంచ్ చేసినప్పుడు ఉన్నట్టుగా లేవు, మరీ అంత ఖరీదుగా కూడా మందులు లేవు. సో
ఆహార నియమాలు వ్యాయామంతో పాటు మనం ఈ మందుని చేరిస్తే మనకి వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. కొన్ని రకాల మందులతో ఆల్మోస్ట్ 25-30% వరకు కార్డియాక్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే. కిడ్నీలకి బెనిఫిట్ విపరీతంగా ఉంటుంది. మనకి షుగర్ రాకుండా ఆపుకుంటున్నాం, షుగర్ వచ్చిన వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే డయాబెటీస్ రెమిషన్ జరుగుతుంది. ఓకే. సో ఇన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఫైనల్ గా మనకి మందులు అందుబాటులో ఉన్నప్పుడు ఆహారం, వ్యాయామం, మందులు ఇవి మూడింటిని మనం చేర్చుకుని ఈ ఒబేసిటీ అనే మహమ్మారి ఒక పాండమిక్ ని మనం తగ్గించుకోగలిగే పొజిషన్లోకి ఫైనల్గా వచ్చేసాం. చేయవలసింది తగ్గించడమే. మ్యామ్, ఒబెసిటీ గురించి మాట్లాడినప్పుడు బెల్లీ ఫ్యాట్ చాలా మంది ఫేస్ చేస్తున్న చాలా చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం అని చెప్పచ్చు. బెల్లీ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వడం వెనక కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవే ఉంటాయా, వేరే కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటంటే అమ్మా, టెక్నికల్ గా మా భాషలో యాంటీరియర్ అబ్డామినల్ ఒబేసిటీ అంటాం. ఎప్పుడైతే పొట్ట పై భాగంలో ఫ్యాట్ ఉంటుందో అది మనకి అవయవాల చుట్టూ ఉండే కొవ్వు గురించి చెప్తుంది. మనకి పొట్ట కనిపించినంత మాత్రాన అది ప్రాబ్లం కాదు, కానీ అవయవాల చుట్టూ చేరిన దాని ఇండికేటర్ కాబట్టి ఆ అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ని విసరల్ ఫ్యాట్ అంటాం. మళ్ళీ లివర్లో ఫ్యాట్ చేరుతుంది, మసిల్లో ఫ్యాట్ చేరుతుంది, ఎక్టోపిక్ ఫ్యాట్ అంటాం. సో ఉండకూడని చోట కొవ్వు పదార్థాలు చేరినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి చాలా తేడాగా ఉంటుంది. అది చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ని బాడీలో కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా మటుకు బ్లడ్ వెజల్స్ అన్ని పూడుకుపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడి నుంచి వచ్చే పదార్థాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో బెల్లీ ఫ్యాట్ మనకు బయట కనిపించేది ఇండికేటర్, లోపల ఏదో తేడాగా పెద్దగా జరుగుతుంది అంటాం. మనం భారతీయులం, మనకేంటంటే ఒక పెద్ద వరం ఉంది, అది చాలా ఎక్కువ పని చేయగలగటం. ఫిజికల్ గా శ్రమ చాలా ఎక్కువ పడగలం, కానీ మనం ఈ మధ్య కాలంలో అందరం కూర్చుని ఉంటున్నాం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నది ఇది కూడా అంతా కూర్చునే జరుగుతుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల దాదాపుగా ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అన్ని పెరుగుతున్నాయి. అండ్ ఆహార లక్షణాలు, తినే పద్ధతులన్నీ కూడా మారిపోయినాయి. ఇదివరకు మళ్ళీ తినటం లేదు, ఇదివరకు లాగా ఆహారంలో బ్యాలెన్స్ అనేది ఉండటం లేదు. సో దీనివల్ల మనకి కాంప్లెక్స్గా ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఒకటి పొట్ట పెరగడం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్ చిన్న వాళ్ళల్లో 30, 25, 30 ఏళ్లలో, అంతెందుకు చిన్న పిల్లల్లో 15, 16 సంవత్సరాల పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్, ఏదైతే 70 ఏళ్ల వాళ్ళలో 60 ఏళ్ల వాళ్ళలో చూసేవాళ్ళం, అది ఇప్పుడు అంత చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.